అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ ఆయన ఇల్లు కాలిపోయినప్పుడు కొన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి. అవి ఆయనవి కాదని వాదించాడు. దాంతో అప్పట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ఒక కమిటీని ఏర్పాటు చేసింది 3 హైకోర్టు న్యాయమూర్తులతో. వాళ్ళు వెళ్లి విచారణ చేస్తే ఆ నోట్ల కట్టలు ఈయనవే అని తేలింది. దాంతో సుప్రీంకోర్టులోనైతే ఈయనకి కేసు నమోదైంది. దాంతో ఇప్పుడు ఈ కేసుని కపిల్ సిబల్ అయితే వాదిస్తున్నాడు. ఈ కపిల్ సిబల్ గురించి మీకు తెలిసిందే, ఇలాంటి కేసులన్నీ అతడే వాదిస్తాడు. అయితే ఇప్పుడు దీనికి నేను ఒప్పుకోవడం లేదు, అభిశంసన చేయండి నా మీద అంటూ చెప్పాడు. సరే, అది కాకుండా ఇప్పుడు కపిల్ సిబల్ ఈ యొక్క కమిటీ చేసినటువంటి సిఫార్సుని ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ మాట్లాడాడు. దాంతో ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కపిల్ సిబల్ కి అలాగే ఈ మాజీ న్యాయమూర్తికి అయితే గట్టిగా వాయించేశారు ఇటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు. ఎందుకంటే అభిశంసన పెట్టారు, ఓకే, అంతకుముందు మరి ఎందుకు మీరు ఈ యొక్క కమిటీకి సహకరించారు? ఇది న్యాయబద్ధంగా లేనప్పుడు అప్పుడే మీరు ప్రశ్నించాలి కదా, అప్పుడే మీరు అడ్డుకోవాలి కదా. మీరెందుకు మరి కమిటీకి ఒప్పుకున్నారు? కమిటీని ఎందుకు ఆహ్వానించారు? కమిటీకి ఎందుకు సహకరించారు? ఆ డబ్బులు నోటు కట్టలు మీవే అని ఎందుకు తేలింది? ఇప్పుడేమొచ్చేసి ఇది కాదంటే ఎలాగా? మీ మాటలు నమ్మశక్యంగా లేవు. భారత ప్రధాన న్యాయమూర్తికి తప్పు జరుగుతున్నప్పుడు ఎటువంటి చర్య తీసుకునే హక్కు ఉంటుంది అంటూ ఇప్పుడు కపిల్ సిబల్ పైన అలాగే యశ్వంత్ వరం మీద అయితే సుప్రీంకోర్టు అయితే గట్టిగా ఫైర్ అయిపోయింది. దాంతో ఇప్పుడు యశ్వంత్ వరం అయితే ఏమీ మాట్లాడకుండా అలాగే ఉన్నారు. ఆయన కేసునైతే రిజర్వ్ చేశారు.